హల్లెలూయా. యేసయ్య వాక్కు అంత శక్తి గలది, యేసయ్య వాక్కు అంత ఉజ్జీవం గలది, యేసయ్య వాక్కు ఎవ్వరు కూడా గ్రహించలేనిది. ఆయన చెప్పేటువంటి మర్మాలు ప్రతి ఒక్కరికి కూడా వెన్నుల్లో గూస్ బంప్స్ వచ్చే అంతగా ఉండేవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య యొక్క మాట ప్రతి వారిని కూడా మారుస్తుంది. ఎందుకంటే యేసయ్యలో ఏముందంటే పరిశుద్ధాత్మ అనేది ఉంది. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో సంచరించును గాక. ఆమేన్. మొదటి మెట్టుకొచ్చాం. ఇప్పుడు అందరు లైన్లోనే ఉన్నారని నేను కోరుతున్నాను. ఫస్ట్ గేర్ వేసామంతే. హల్లెలూయా. రెండోది ఏంటంటే యేసయ్య ఎలాంటి వాడంటే శక్తి కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడండి? శక్తి కలిగినటువంటి వాడు. యేసయ్యకు ఏముంది అంటే అతి ప్రాముఖ్యంగా శక్తి అనేది ఉంది. శక్తి చేత కాదనెనో, బలముతో నీది కాదనెనో, శక్తి చేత చప్పట్లు కొడదామా? ఎస్. బలముతో నీది కాదనెనో, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేతక మీ చప్పట్లు వినపట్టలేదు, గట్టిగా కొడదామా? బలముతో నీది కాదనెనో, శక్తి చేత కాదనెనో, బలముతో నీది కాదనెనో, నా ఆత్మ ద్వారా దీని చేతునని ఎస్. అందరి చప్పట్లు కలవట్లేదు, నాన్న సమానం కొట్టాలి. ఎస్. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. యేసయ్యకు అతి ప్రాముఖ్యంగా ఏముందంటే శక్తి అనేది ఉంది. యేసయ్య శిష్యులందరితో కలిసి జన సమూహముతో ఆ యొక్క మార్గమున వెళ్ళుచుండగా ఇదిగో 12 సంవత్సరాల నుంచి ఇదిగో స్వస్థత లేకుండా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు స్వస్థత కలుగుతుంది అనేటువంటి ఆలోచనతో, ఆ ఉద్దేశంతో ఉంది. కాబట్టి యేసయ్య ఆ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది, వెంటనే స్వస్థత వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆయన ముందుకు వెళ్ళిన తర్వాత ఒక మాట అంటున్నాడు, నాలో నుంచి ఒక ప్రభావం, ఒక శక్తి బయటికి వెళ్ళింది. హల్లెలూయా. ఈరోజు నేనేమంటున్నానంటే యేసయ్య వేసుకున్న వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, యేసయ్య యొక్క వస్త్రములో స్వస్థత ఉంది, యేసయ్య యొక్క ఉమ్ములో స్వస్థత ఉంది, యేసయ్య యొక్క మాటలో స్వస్థత ఉంది, యేసయ్యలోనే స్వస్థత. ఎందుకనంటే ఆయనలో ఏముందంటే శక్తి అనేది ఉంది. ఇప్పుడు 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటేంటది? యేసయ్యలో ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. రెండోది ఏముంది? నన్ను ఒకసారి అందరం చేద్దామా? ఫస్ట్ ఏముంది? యేసయ్య ప్రభుకి పరిశుద్ధాత్మ ఉంది. రెండోది ఏముంది? శక్తి ఉంది. ఈ రెండిటి చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి యేసయ్య. ఈ రోజున మీ అందరికి ఆశీర్వాదం వస్తే ఏం చేస్తారు? మీ అందరికి యొక్క రాత్రి డబ్బులు వస్తే ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకుంటాం, బ్యాంకులో దాచుకుంటాం. కానీ యేసయ్యకున్న పరిశుద్ధాత్మ శక్తి, ఆ అభిషేకంతో ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రతి వారి యొక్క దురాత్మలను వెళ్ళగొట్టాడు. ఆమేన్. ఎస్. ఇలాంటి టైంలోనే ఆమేన్ చెప్పాలి. ఆమేన్, ఆమేన్. మీకు ఆమేన్ అనాలనిపిస్తే అనేసేయండి, ఎవరు కూడా మిమ్మల్ని ఆపరు. ఆమేన్. మనలో ఉన్న దురాత్మలు పోవును గాక, మన ఇంట్లో ఉన్న దురాత్మలు పోవును గాక, మీ బిడ్డల్లో ఉన్న దురాత్మలు పోవును గాక, మీలో ఉన్న దురాత్మలు పోవును గాక. ఆమేన్. ఎస్. రెండవది ఆయన ఏం చేశాడంటే ప్రతి వారికి మేలు చేశాడు. ఏం చేశాడండి? హల్లెలూయా. ఏం చేశాడు? మేలు చేశాడు. మూడవది ఆయన ఏం చేశాడంటే ఆ వచనంలో చెప్పబడుతుంది,
చాలా ప్రత్యేకంగా ఆ విషయాన్ని చదవాలని కోరుకుంటున్నాను. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్, హల్లెలూయా. మూడవది ఆయన ఏం చేశాడంటే ప్రతి ఒక్కరిని కూడా స్వస్థత పరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి రోగి యేసు నామములో నేడే స్వస్థత పొందుకుందురుగాక. ఆమేన్. సమయం ముందుకు వెళుతూ ఉంది, నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు అసలైన సిసలైన విషయానికి వద్దాం. ఎలీషా దైవజనుడు మనకందరికీ కూడా తెలుసు. అందరు నా వైపు చూస్తారా? ఎస్, ఎలీషా దైవజనుడు అందరికీ తెలుసు. ఎలీషా దైవజనుడు ఆ టైంలో ఏం చేసేవాడంటే కొంతమంది శిష్యుల్ని, అంటే ప్రవక్తల శిష్యుల్ని ఏర్పాటు చేసుకునేవాడు, ట్రైనింగ్ ఇచ్చేవాడు. అందరినీ కూడా ఒక నేర్పరితనములో అన్నీ కూడా నేర్పించేవాడు. నేర్పిస్తున్న తరుణములో వారు ఉండే ప్రదేశములో ఆ ప్లేస్ చాలలేదు. మన ఇల్లు సరిపోకపోతే ఏం చేస్తామంటే పక్కన ఇంకో స్థలం ఉంటే పెద్దది చేసుకుంటాం. హల్లెలూయా. అక్కడ 100 మంది ఉన్నారో తెలియదు, 2 మంది ఉన్నారో తెలియదు, ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ చాలా మంది కూడా ఉన్నారు. దైవజనుడితో పాటు చాలా మంది కూడా ఉన్నారు. కొంతమంది వచ్చి దైవజనుడితో అన్నారంట, దైవజనుడా ఈ ఇల్లు మాకు సరిపోవట్లేదు, ఈ ప్లేస్ మాకు సరిపోవట్లేదు, అయితే నువ్వు ఒక్కసారి సెలవిచ్చినట్లయితే మేము వెళ్ళి చెట్లు కొట్టుకొని మా కొరకు ప్రత్యేకముగా ఒక ఇల్లును కట్టుకుంటాము, మేము ప్రశాంతంగా ఉంటాము, మేము ఫ్రీగా ఉంటామని చెప్పినప్పుడు సర్లే వెళ్ళండి మంచిదే కదా అని అన్నాడు. ఒకడు వచ్చి ఏమంటాడు తెలుసా? అయ్యా మేము కూడా వెళ్తున్నాం కదా, మీరు కూడా మాతో పాటు రండి అయ్యా అన్నాడు. హల్లెలూయా. సరే దానిది ఏముంది, నేను వస్తాను పద అన్నాడు. మొత్తానికి అందరు వెళ్ళారు. చెట్లు కొట్టాలంటే ఏం కావాలి? కొడవలు కావాలా? గొడ్డలు కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? గొడ్డలు కావాలి. గొడ్డలు అందరూ తెచ్చుకున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మ్రానును నరుకుతా వస్తున్నాడు, ఒక్కొక్క చెట్టు నరుకుతా వస్తున్నాడు. ఎందుకని? ఇల్లు కట్టుకోవడానికి. మనకంటే సిమెంట్ ఇసుక అన్నీ ఉన్నాయి. ఆ టైంలో చెట్లతోనే ఇల్లు కట్టుకునేవాళ్ళు. హల్లెలూయా. నా మాట అందరికి అర్థం అయిపోయింది. ఒకడు కొడుతున్నాడు, చక్కగానే వస్తున్నాడు. ఇంకొకడు కొడుతున్నాడు, అలాగే చక్కగానే వస్తున్నాడు. ఎంతమంది కొడుతున్నారో తెలియదు, కానీ చాలా మంది కూడా కొడతానే ఉన్నారు. అన్నీ కూడా సక్రమంగా నరకబడుతున్నాయి. అయితే ఒక ప్రవక్త శిష్యుడు ఏం చేశాడంటే ఒక మ్రానుని నరుకుదామని నరుకుతున్నాడంట. నరుకుతున్నాడు. ఒక్కసారిగా దాని పైన ఉన్నది, గొడ్డల పైన ఉన్నది ఏమైపోయింది? ఊడిపోయి నీళ్ళ పడిపోయింది. నాకంటే తెలుసు ఇక్కడ. హల్లెలూయా. ఏమైపోయింది? అది ఊడిపోయి నీళ్ళలో పడిపోయింది. ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా దైవజనుడా, యజమానుడా, ఎలీషా, సావుకుడా, నా గొడ్డలి అందులో పడిపోయింది. నిర్గమకాండంలో బైబిల్ గ్రంథం ప్రకారం అద్దెకి తెచ్చినట్లయితే మళ్ళీ అద్దెకి దాన్ని అప్పగించేసేయాలి. హల్లెలూయా. మనం అద్దెకి తెచ్చినవన్నీ మన దగ్గరే ఉంచుకుంటాం, కానీ ఆ టైంలో అలా కాదు. అద్దెకి తెచ్చింది మళ్ళీ అద్దెకే తిరిగి ఇచ్చేయాలి. అది కండిషన్. ఎస్, అందరు నా వైపు చూడున్నాను, అందరు నా వైపు చూడండి. అయిపోవచ్చింది. దైవజనుడా, ఆ గొడ్డలి అందులో పడిపోయింది, నేను దాన్ని అద్దెకి తెచ్చాను, మళ్ళీ దాన్ని రిటర్న్ అవ్వాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏం చేయమంటావు అని అన్నప్పుడు ఆయన ఎక్కడ పడిపోయిందని అడుగుతాడు. ఎక్కడ పడిపోయిందని అడిగినప్పుడు ఆ వ్యక్తి చూపెడతాడట. చూపెట్టిన తర్వాత ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ఒక చెక్క మొక్కను చిన్నదాన్ని విరిచి కట్ చేసి ఏం చేస్తాడంటే ఆ నీటిలో వేస్తాడంట. లోపలున్న గొడ్డలి ఒక్కసారిగా పైకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఎస్, ఇందులోనే మర్మం ఉంది. ప్రతి ఒక్కరు కూడా శాపముతో, దోషముతో, పాపముతో బ్రతికి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చచ్చిన వారిగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పాప క్షమాపణ అనేది లేకుండా పోయింది.
ప్రతి వారు కూడా దోషాలతో, ఎన్నో పాపాలతో, అతిక్రమాలతో బ్రతుకుతూనే ఉన్నారు. బ్రతుకుతున్న తరుణములో యేసయ్య భూమి మీదకు వచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఇందులో చెప్పుతున్నాడు ఏంటంటే, ఈ ఎలీషా ఒక చెక్క ముక్కను అందులో వేసినప్పుడు లోపలున్న గొడ్డలి ఒక్కసారిగా పైకి వచ్చేసింది. హల్లెలూయా. సాధారణంగా చెక్క అయితే నీటిలో తేలుతుంది, గొడ్డలి నీటిలో తేలుతుందా? తేలదు. అది మునిగిపోద్ది, కింద దాకా వెళ్ళిపోద్ది. అలాగే నీవు నేను కూడా ఎలా వెళ్ళిపోయామంటే దైవ సేవకుడి నుంచి ఊడిపోయి మరి లోకంలో పడిపోయాం, అంధకారంలో పడిపోయాం, చీకటిలో పడిపోయాం, పాపాలో పడిపోయాం, లోతుగా వెళ్ళిపోయాం. కనీసం మనలను పైకి తీసుకొచ్చే నాదుడు ఎవ్వడు కూడా లేడు. కనీసం మనల్ని పైకి తీసుకొచ్చి రక్షించే నాదుడు ఎవ్వరు కూడా లేరు. అందుకనే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించాడు. ఇదిగో మునిగిపోయిన ఆ యొక్క గొడ్డలిని పైకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున మీరందరూ కూడా పాపములో మునిగిపోయిన వాళ్ళే, లోకములో మునిగిపోయిన వాళ్ళే. మిమ్మల్ని అందరినీ కూడా పైకి తెప్పరిల్ల చేశారు నా యేసయ్య. హల్లెలూయా. ఎస్. కాబట్టి నేనేమంటున్నానంటే, యేసయ్య పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, యేసయ్య శక్తిని పొందుకున్నాడు. ఎందుకనో తెలుసా? మిమ్మల్ని అందరినీ కూడా స్వస్థత పరచడానికి, మీలో ఉన్న దురాత్మలను పారదోలడానికి, మీకు మేలు చేయడానికి, ఇదిగో లోకములో ఉన్న వారిని పైకి రప్పించడానికి, అనగా పైకి అంటే పరలోకానికి రప్పించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నామండి. అటువంటి శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాం. ఈ రోజున ఈ యొక్క రాత్రే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని, యేసయ్యా నీకోసమే నేను బ్రతకాలనుకుంటున్నాను, నీకోసమే నేను జీవించాలనుకుంటున్నాను, నీకోసమే నా యొక్క ప్రాణత్వ దేహమును అర్పించాలనుకుంటున్నాను ప్రభువా అనే అనగలిగేటువంటి రోషము కలిగినటువంటి క్రైస్తవులు నేడు కావాలి. ఆ క్రైస్తవులు మీరే అవుదురుగాక. ఆమేన్. ఏమండి, ఇంతకాలం ఎన్నిసార్లు కన్నీరు కాచలేదు? మీ పిల్లలు మీ మాట వినట్లేదని ఎన్నిసార్లు మీరు బాధపడలేదు? అయ్యో చేతిలో డబ్బులు లేవే అని ఎన్నిసార్లు దిగులు చెందలేదు? కనీసం ఇంట్లోకి ఏమీ లేవే, తినడానికి కూడా ఆహారం లేదని ఎన్నిసార్లు బాధపడిపోలేదు? ఎన్నిసార్లు చచ్చిపోదామని తలంపు రాలేదు? ఎన్నిసార్లు ఫ్యాన్కి విరేసుకుందామని ఎంతమందికి తలంపు రాలేదు? నా జీవితం ఇంతేనా, నా బ్రతికి ఇంతేనా, మా పరిస్థితులు ఇంతేనా, మా జీవితాలు ఇంతేనా, మా ఊరి పరిస్థితి ఇంతేనా, ఎప్పుడు మార్చేస్తుంది, నేను ఎప్పుడు మారుతాను, మా జీవితాలు ఎప్పుడు పైకి వస్తాయి, మా జీవితాలు ఎప్పుడు ఉన్నతమైన శిఖరములో ఉంటాయి, మాకు ఎప్పుడు డబ్బు వస్తుంది, మాకు ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందని ఎవరికైనా కొంచెమైనా ఆశ లేదా? ఇక్కడున్న వారందరికీ కూడా ఉంది. ఈరోజు ఈ యొక్క రాత్రికాల సమయమున పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినటువంటి యేసయ్య ద్వారా ప్రతి ఒక్క కన్నీళ్లు నాట్యముగా మార్చునుగాక. ఆమేన్. ప్రతి ఒక్క దుఃఖము ఆనందముగా మార్చబడునుగాక. మీరందరూ కూడా ఇక మీదట కన్నీరు కాచడం కాదు, సంతోషించుదురుగాక. ఆమేన్. మీ యొక్క అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఈ యొక్క రాత్రితోనే దేవుడు తుడిచివేయునుగాక. ఆమేన్. ఆమేన్. అట్టి రీతిగా యేసయ్యను పొందుకుందాం, ఆశీర్వాదంతో దీవిద్దాం. దేవుడు తన వాక్కులను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చిన సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి వాక్యాన్ని, మరి మర్మయుక్తమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన తమ్ముడుకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో చెప్పడిన వాక్యం కొరకు మరి ప్రార్థన చేసుకుందాం. సమయంలో తండ్రి గారు ప్రార్థన చేస్తారు. అమ్మా